శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర మొదటి భాగం ప్రారంభం. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను ఎవరైతే వింటారో వారి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. అంటే ఆ కోరుకునేటువంటి కోరికలు ధర్మబద్ధమైనటువంటివిగా ఉండాలి. ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్రను నైమిషారణ్యములో శౌనకాది మహర్షులకు సోత మహర్షి తెలియజేశాడు. కలియుగ ప్రారంభమునకు ముందు గంగానది సమీపములో కశ్యపుడు, భృగువు, మార్కండేయుడు, విశ్వామిత్రుడు మొదలగు మహర్షులంతా ఒక మహత్తరమైనటువంటి ఒక యాగాన్ని తలపెట్టారు. భక్త మహాశీలారా, ఆ యాగభూమికి ఆహ్వాన ప్రకారముగా నలుదిక్కుల నుండి వేలాది మంది మహర్షులు తరలి వచ్చినారు. అదే సమయములో సంగీత శాస్త్ర విశారదుడు, కాంతి నిర్జిత పారదుడు, సర్వ బృందారక వినుతపాదుడు, సకల వేదాంగ తత్వ రహస్యజ్ఞుడు, విష్ణు భక్తులలోనే శ్రేష్ఠుడు, ప్రపంచములోనే మొట్టమొదటి హరిదాసు, బ్రహ్మమానస పుత్రుడైనటువంటి నారదమునీంద్రుడు వారు అమృతాన్ని కురిపించేటువంటి నారాయణ నామాన్ని గానము చేసుకుంటూ మహర్షుల తపోవనానికి వచ్చాడు. మహర్షులంతా నారదునికి స్వాగతం పలికారు. నారదుడు అక్కడికి వచ్చి ఆ తపోవనాన్నంతా కూడా పరిశీలిస్తూ ఇలా అంటున్నాడు. ఏమిటి, మహర్షులంతా ఒక చోట చేరారు, ఎందుకోసం మీరు ఈ యాగం చేస్తూ ఉన్నారు? కొంపదీసి ఏమైనా ఇంద్ర పదవి కోసమా? అయినా మీరు దానిని ఆశించేటువంటి వారు కాదే. అసలు ఈ యజ్ఞానికి కర్త ఎవరు, భోక్త ఎవరు, ఈ యాగ ఫలితాన్ని స్వీకరించేటువంటి దాత ఎవరు అని చెప్పి నారదమునీంద్రుడు ప్రశ్నించాడు. అందులకు ఆ మహర్షులు వెండి గడ్డంబులు సవరించుకొనుచు, వెండి గడ్డంబులు అంటే ఇక్కడ గడ్డాలు వెండివని కాదండి, ఆ వెండి రంగులో ఉన్నాయంట ఆ మహర్షుల గడ్డాలు. అటువంటి గడ్డాలు సవరించుకొనుచు తత్తరపాటు చెంది బిత్తర చూపులు చూస్తూ, నారద, రాబోయేది కలియుగం, చోరులకు జారులకు ఆలవాలము, దయాసూచనారహిత దౌర్భాగ్యానికి పుట్టినిల్లు. అంటే ఈ మానవులు దొంగతనాలు మొదలైనటువంటి చెడు అలవాట్లకు లోనయ్యి అనేక రకాలైనటువంటి పాపాలను చేస్తూ ఉంటారు. చాలా వరకు కూడా ఇటువంటి పాపాత్ములైనటువంటి మానవుల్ని కేవలం దర్శన మాత్రమ చేతనే రక్షించి కాపాడమని చెప్పి త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్ని ఆహ్వానించి ఈ యాగము చేస్తున్నామయ్యా నారద. అంతేకాని ఈ యాగం మా కొరకు కాదు అన్నారు ఆ మహర్షులంతా కూడా. నారదుడు నవ్వి, బాగుంది బాగుంది మహర్షులారా, మీకు తెలియనిది ఏమున్నది? ఈ సృష్టి స్థితిలయలకు కారణములు సత్వ రజ తమో గుణములు. అంటే సత్వగుణము అంటే శాంతి గుణం, రజోగుణం అంటే విపరీతమైనటువంటి కోపము కలిగినటువంటి గుణం, తమో గుణము అంటే కోపము ఉండదు, శాంతము ఉండదు, తిట్టినా ఏం మాట్లాడినా ఏం చేసినా ఏమీ పట్టించుకోకుండా పోతూ ఉంటారు. ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు గుణాలలో ఏదో ఒక గుణానికి సంబంధించినటువంటి వారే ఉంటారు ఈ సృష్టిలో ప్రతి ఒక్కరూ కూడా. కానీ మహర్షులారా, ఈ మూడు గుణాలలో సత్వగుణం అంటే శాంతి గుణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగిలిన రెండు గుణాలకు లేదు. శాంతము మహాసముద్రముతో సమానం. కాబట్టి ఆ త్రిమూర్తులలో, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు శాంతమూర్తియో తెలుసుకుని యాగారంభము చెయ్యండి అని చెప్పి నారద మహర్షి సలహా ఇచ్చాడు. అందులకు ఆ మహర్షులు, నారద, వేదమంత్రాలు పఠించేటువంటి జ్ఞానమే కానీ ఆ లౌకిక రాజకీయముల యందు మాకు ఆసక్తి ఉండదు కదా. ఆ త్రిమూర్తులలో, ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులలో ఎవరు శాంతమూర్తో నీవే చెప్పవయ్యా నారద అన్నారు. నారదుడు నవ్వి, బ్రహ్మ అంటే విష్ణు ఈశ్వరులకు కోపం, విష్ణువు అంటే బ్రహ్మ ఈశ్వరులకు కోపం, ఈశ్వరుడు అంటే బ్రహ్మ విష్ణువులకు కోపం. కాబట్టి నాదొక సలహా ఏమిటంటే, మీ మహర్షులలో ఎవరైనా ఒకరు బయలుదేరి ముల్లోక సంచారము చేసి ఆ త్రిమూర్తులను పరీక్షించి వారిలో ఎవరు శాంతమూర్తియో తెలుసుకోవలసిందిగా నా యొక్క సలహా అన్నాడు. కానీ ఒక్క మాట, మీ అందరికన్నా కూడా భృగు మహర్షిని పంపించవలసిందిగా నా యొక్క విన్నపం. భృగు మహర్షి అంటే సామాన్యమైనటువంటి వాడు కాదు, విశేష పరిజ్ఞానము కలిగినటువంటి వాడు, మహాతపస్సంపన్నుడు, అరికాలిలో నేత్రం ఉన్నటువంటి వాడు. అటువంటి భృగు మహర్షిని పంపించవలసిందిగా నా యొక్క విన్నపం అని చెప్పి అన్నాడు. వెంటనే అక్కడున్నటువంటి మహర్షులంతా కూడా భృగువును ప్రార్థించారు. భృగువు వారి ప్రార్థన ఆలకించి ఇలా అంటూ ఉన్నాడు, మహర్షులారా, నేను తప్పకుండా బయలుదేరి వెళ్ళి ముల్లోక సంచారము చేసి ఆ త్రిమూర్తులలో ఎవరు శాంతమూర్తియో తెలుసుకొని వస్తాను.
అని చెప్పి మహర్షులకు చెప్పి ముందుగా బ్రహ్మలోకానికి బయలుదేరుతూ ఉన్నాడు భృగు మహర్షి. ఇంతటితో శ్రీ వెంకటేశ్వర స్వామి చరిత్ర 1వ భాగం పరిసమాప్తి. సర్వే జనా సుఖినో భవంతు.